నమస్తే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వాక్ త్రూ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వ్యవసాయ కమిషనర్ ఆఫీస్కి ముందట వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులకు సంబంధించి యూరియా కొరత పైన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. రైతులకి యూరియా కొరత రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయంటూ కూడా వారు డిమాండ్ చేశారు. తక్షణమే యూరియా ఎంత అవసరం ఉన్నదో ఖచ్చితంగా దాన్ని రైతులందరికీ కూడా అందించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కమిషనర్కి ఇక్కడ వారు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కొంత ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే హ్యాబిట్కి సంబంధించినటువంటి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ ముంగట సో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతుల పట్ల మీ కొట్లాడతామని చెప్పి కూడా యూరియా ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతామంటూ కూడా కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల్లో చాలా వైఫల్యాలు చూసాము. సో ఇవాళ కనీసం రైతులకి యూరియా కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంది అని అంటే ఈ పాలన ఎలా ముందుకెళ్తుంది ఎట్లా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుందంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా యూరియా దొరకట్లేదంటూ కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నా కూడా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు లేకపోతే సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు. వారు గంటల తరబడి రోజుల తరబడి చెప్పులు లైన్లో పెట్టుకొని మరీ వారు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఒక్క యూరియా బస్తా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఖచ్చితంగా తక్షణమే యూరియా బస్తాలు అందించే విధంగా రైతులని ఆ ఇబ్బంది నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. దాంతోపాటు ఒకవేళ యూరియా బస్తాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఇవాళ క్లియర్ కట్గా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది రైతుల విషయంలో. గతంలో రుణమాఫీ అంటూ ఎన్ని అబద్ధాలు మాట్లాడిందో చూసాము. అదేవిధంగా ఏదైతే రైతు భరోసా విషయంలో ఎట్లాంటి విషయాలు చేసామో ఎట్లాంటి మాటలు మాట్లాడారో ఎంతవరకు రైతు భరోసా ఇంప్లిమెంట్ అయిందో చూసామంటూ కూడా మాట్లాడారు. దాంతోపాటు ఇప్పుడు కనీసం ఎరువుకు సంబంధించినటువంటి యూరియాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని అంటే ఇవాళ నిజంగా ఇంత గోస పెడుతున్నది అని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్లియర్ కట్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడే వారిని అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు బీఆర్ఎస్ కీలక నాయకులందరినీ కూడా ఇక్కడ వ్యాన్లోకి ఎక్కించుకొని ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి తీసుకెళ్తున్నారంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. సో యూరియా ఇచ్చి తక్షణమే ఇవ్వాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ కనిపిస్తూ ఉంది. లేని ఎడల వారిని రాజీనామా చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాయి. ఏ విషయంలో చూసినా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది తప్ప ఇవాళ ఎక్కడ కూడా పాలన చక్కగా ముందుకు పోవట్లేదని విషయాన్ని క్లియర్గా వాళ్ళు ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక స్లోగన్ కూడా వారు తీసుకొస్తా ఉన్నారు. గణపతి బప్ప మోరియా ఎక్కడుందయ్యా యూరియా అంటూ కూడా వారొక స్లోగన్స్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసినాము. సో గతంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత మోతాదులో యూరియా కోసం కానీ ఇంత పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడలేదు. కానీ వాళ్ళ నెల రోజుల నుంచి కూడా రైతులు యూరియా కోసం దాదాపు రోజుల తరబడి లైన్లో నిల్చొని మరి చెప్పులు పెట్టుకొని మరి వాళ్ళు రోజుల తరబడి వెయిట్ చేసినా కూడా ఒక్క యూరియా బస్తా కూడా రాని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొన్న కూడా రీసెంట్గా చూసాం బర్త్డే వేడుకల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్కి యూరియా బస్తాని గిఫ్ట్గా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత పరిస్థితికి తెలంగాణ రైతులు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉందో క్లియర్గా చూడాలి. ప్రభుత్వాలు పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. క్లియర్గా ఇప్పటికైనా స్పందించి రైతులకి యూరియాని అందించండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ షోతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హ్యాబిట్స్ వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ నుంచి.